పుదీనా పచ్చడిని ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 3 కప్పుల వరకు పుదీనా ఆకుని తీసుకొని శుభ్రంగా కడిగేసి గాలికి ఎక్కడ తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. వేరేగా ఒక బౌల్ తీసుకొని పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండుని వేసుకొని వేడి నీళ్ళు వేసేసి పక్కన పెట్టుకోండి. కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు మెంతులు, 2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్రని ఇలా లైట్‌గా వేయించుకొని చల్లారాక మెత్తటి పౌడర్‌లా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. అదే కడాయిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పుదీనా ఆకుని తడి లేకుండా మొత్తంగా ఇలాగా వేయించుకోండి. చింతపండు పల్ప్ నుంచి ఇలా పల్ప్ అనేది సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బ్లెండర్‌లోకి పుదీనా ఆకుని వేసుకొని ఇలా కాస్త బరకగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే కడాయిలోకి పావు కప్ వరకు ఆయిల్‌ని వేసుకొని ముందుగా సెపరేట్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకోండి. మనకి ఇక్కడ చింతపండు గుజ్జు నుంచి ఆయిల్ అనేది పైకి సెపరేట్ అవ్వాలండి. అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడే పావు టీ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని వేసేసుకోండి. ఇది బాగా చల్లారాక పచ్చడిలో కలుపుకోవచ్చు. ఈలోపు వేరేగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఒక 10, 12 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చిని వేసుకొని ఇలా లైట్‌గా వేయించుకోండి. ఇప్పుడు బౌల్‌లోకి పుదీనా ఆకుని, చింతపండు పలుపుని, ముందుగా బ్లెండ్ చేసుకున్న ఆవు పొడిని, 2 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకొని మొత్తంగా బాగా కలుపుకొని చల్లారిన పోపుని వేసేసుకోవడమే. ఇంతే అండి. చాలా కమ్మగా ఉండే పుదీనా పచ్చడి రెడీ.